చీకటి జీవోలు తీసుకురావడం జరిగింది. వారి ఇష్టానుసారం డిఎస్సి ఒక ప్రామాణికంగా గతంలో ఉన్నటువంటి నిబంధనలకి రూల్స్కి వ్యతిరేకంగా వారు వాళ్లకు తోచినట్టుగా విధానాన్ని మార్చుకుంటూ ఈ డిఎస్సి నియామకాలలో వాళ్ళు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. మరి దాంట్లో భాగంగానే స్పోర్ట్స్ కోటా అనే ఏదైతే ఒకటి ఉందో దాంట్లో గుర్తింపు పొందనటువంటి ఆటల్ని కూడా చేర్చి జీవో తీసుకొని వచ్చి ఇవి కూడా చెల్లుతాయి అని ఆ జీవో ప్రకారమే ఎటువంటి రాత పరీక్షలు కూడా అవసరం లేదు వీళ్ళకే అని వారి సొంత వారికి ప్రయోజనం చేకూర్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మరి ఈ కార్యక్రమంలోనే అర్హత కలిగినటువంటి ఎంతోమంది నిరుద్యోగులు అయ్యా రాత పరీక్షలు రాసి రాత పరీక్షల్లో నిష్ణాతంగా మేము తయారై ఉన్న వాళ్ళకి రాత పరీక్షలు పెట్టకుండా మీ ఇష్టానుసారం మీరు నామినేషన్ పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తే మా జీవితాలు ఏమి కావాలి అని ఆ విద్యార్థులు ఎవరైతే ఆ పరీక్షకు తయారైనారో ఆ అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా తీవ్ర నిరాశ నిస్పృహలకి గురైనటువంటి పరిస్థితి చూసాం. పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, మరి బీజేపీ కావచ్చు, పార్టీలు ఏవైనా కావనండి, సమిష్టి బాధ్యతతో కూటమి ప్రభుత్వంగా ఏర్పడినటువంటి వాళ్ళు చేయకూడని విధానంగా ఈ ఉద్యోగాల భర్తీ చేస్తున్నప్పుడు శాసన మండలిలో సైతం మా శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, మేరిగ మురళి కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి విధానం లోపభూయిష్టంగా ఉంది, ఇది అక్రమంగా జరిగినటువంటి ఈ విధానాన్ని మీరు వెంటనే రద్దు చేసి సరైన విధానంతో ఈ డిఎస్సి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందని వారు ఈ అంశాన్ని శాసన మండలిలో లేవనెత్తినప్పటికీ నిష్ప్రయోజనమైందని చెప్పి నేను మనవి చేస్తున్నా. మరి ఎంతోమంది విద్యార్థులు ఆశావహులు ఈ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి నిరీక్షించిన వాళ్ళందరూ కూడా మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ దగా పడినటువంటి విద్యార్థులకు కావచ్చు, ఆ సోదరులందరికీ, ఆ సోదరులందరికీ తోనే ఈరోజు ఎటువంటి ఇబ్బందులకి, ఎటువంటి అసాంఘిక చర్యలకి, ఎటువంటి అరాచకపు చర్యలకి తావు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.